గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం న్యూట్రిషన్ లెసన్లోని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, ఫోటోసింథసిస్, క్లోరోప్లాస్ట్, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్, CO2 is necessary for photosynthesis, moles of leaf experiment, next nutrition in the human being, nutrition in human being అనే టాపిక్స్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అనేది తెలుసుకుంటాం. దాని తర్వాత విటమిన్స్ క్లాసిఫికేషన్, ఏ విటమిన్ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. దీంతో మనకి న్యూట్రిషన్ లెసన్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకేనా? ఓకే, నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ న్యూట్రిషన్, వాట్ ఈజ్ మాల్ న్యూట్రిషన్. ఓకే, న్యూట్రిషన్ అంటే ఏంటి? సరైన పోషక విలువలు శరీరానికి అందితే అది న్యూట్రిషన్. ఏంటి ఆ పోషక విలువలు? న్యూట్రియంట్స్. వాట్ ఆర్ న్యూట్రియంట్స్? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్. దీస్ ఆర్ ఆల్ ద న్యూట్రియంట్స్. ఓకే, ఇవి సఫిషియెంట్గా బాడీకి అందాయి అనుకోండి, మనకి న్యూట్రిషన్ సరిగా ఉన్నట్టు. ఇక్కడ చూడండి, మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్. ఏదైనా సరైన మనం ఆహారం తీసుకునేటప్పుడు ఒకటి కానీ దానికన్నా ఎక్కువ కానీ న్యూట్రియంట్స్ శరీరానికి అందకపోయి అనుకోండి, డస్ నాట్ హ్యావ్, అందకపోతే. ఓకే, ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్స్. ఇప్పుడు సపోజ్ కార్బోహైడ్రేట్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది. సపోజ్ మనం ఒక మజ్జిగను ఒకటే తిన్నాం అనుకుంటాం, కర్రీ ఏది కలుపుకోకుండా. ఏంటి, కార్బోహైడ్రేట్ ఒకటే అవుతుంది బాడీకి, ప్రోటీన్ అవ్వదు. అర్థమవుతుందా? మాల్ న్యూట్రిషన్ అంటుంది. కర్రీతోటి మజ్జిగన్నం తిన్నాం అనుకోండి, ప్రోటీన్ వెళ్తుంది, కార్బోహైడ్రేట్ వెళ్తుంది. ఫ్యాట్స్ ఎక్కడ ఉంటాయి? కర్రీలో ఆయిల్ కలుపుతాం కదా, దానిలో ఫ్యాట్స్. అది ఆ విధంగా. దాంతోపాటు కోకోనట్ వాటర్ అది తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దానిలో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఏముంటాయి? విటమిన్స్ ఉంటాయి, రఫేజెస్ ఉంటాయి. చెప్పాను ఇందాక మీకు, న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్లో లార్జ్ ఇంటెస్టైన్లోని వేస్ట్ మెటీరియల్ అనేది బయటికి పోవాలంటే అది వాటర్ తాగకుండా ఉంటే స్ట్రక్ అయిపోద్ది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు రఫేజెస్ కూడా తీసుకోవాలని చెప్పాను. కమలాపళ్ళు, బత్తాయి పళ్ళు ఉంటాయి కదా, తొక్క తీసిన తర్వాత లోపల, బనానాలు కూడా తొక్క తీసిన తర్వాత లోపల వైట్గా ఉంటుంది, దాన్ని రఫేజెస్ అంటారు. అవి ఏంటంటే ఇట్ విల్ పుష్ అప్ టు ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ లార్జ్ ఇంటెస్టైన్ టు అవుట్ సైడ్. దట్ ఈస్ కాల్డ్ డెఫికేషన్. దానికి రఫేజెస్ అనేవి ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్, విటమిన్ ఇవన్నీ సఫిషియెంట్గా అంతే న్యూట్రిషన్ ఉన్నట్టు, సరిగా సప్లై ఉంటుంది బాడీకి. అప్పుడు హెల్తీగా ఉంటాం. ఇట్లా ఏది తక్కువైనా నీరసం వచ్చేస్తుంది. నీరసం రావడం అంటే ఏంటి? ఏదో ఒక న్యూట్రిషన్ సరిగా బాడీకి అందకపోవడం వల్ల, మెయిన్ మినరల్స్ అందకపోతే వీక్నెస్ వచ్చేస్తుంది. ఓఆర్ఎస్ తాగుతాం కదా, ఆ మినరల్స్ అనేవి దానిలో ఉంటాయి అన్నమాట. న్యూట్రిషన్ ఫుడ్లో మనకి గ్లూకోజ్ బాటిల్ అది ఎక్కిస్తాయి. ఓకే, బాడీకి ఏ ఒక్క న్యూట్రిషన్ లేకపోయినా సరే దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటారు. అదే డెఫినేషన్ చూద్దాం. మాల్ న్యూట్రిషన్ అంటే ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్ ఈజ్ రిక్వైర్డ్ అమౌంట్. మనం సరిపడా ఆహారం తీసుకునేటప్పుడు దానిలో ఒకటి కానీ దానికన్నా ఎక్కువ న్యూట్రియంట్స్ కానీ శరీరానికి అందకపోతే దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటారు. పూర్ పీపుల్ ఉంటారు చాలామంది, వాళ్ళకి ఓన్లీ ఫుడ్డే ఉంటుంది, ఇంకేముండదు. వాళ్ళు ఏంటి, న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ అనమాట. వాళ్ళ ఫుడ్ ఓన్లీ మజ్జిగన్నం తినడం లేదా గింజన్నం తినడం తింటూ ఉంటారు. వాళ్ళకి సరైన ఆహారం అందదు, శరీరం బాగుండదు. అప్పుడు ఏమవుతుందంటే బాగా వీక్ అయిపోతారు అనమాట, అన్హెల్దీగా కనబడుతూ ఉంటారు. ఓకే, అదే న్యూట్రియంట్స్ అన్ని కరెక్ట్ తీసుకున్నాం అనుకోండి, హెల్దీగా ఉంటాం, చాలా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. అది అయితే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే చాలా కంట్రీస్లో పూర్ పీపుల్ అందరూ అన్హెల్దీగా కనబడడానికి కారణం ఈ మాల్ న్యూట్రిషన్. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. ఓకే, ఇక్కడ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ క్వాషియార్కర్ డిసీజ్ ఇచ్చాడు మనకి. ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్కి అయితే మెరాస్మస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఒబిసిటీ ఒకటి ఇచ్చాడు. ఒబిసిటీ అంటే ఓవర్ ఈటింగ్ ఆఫ్ ది ఫుడ్. మనకు కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్లో ఫుడ్ తీసుకుంటే అప్పుడు బాడీ అనేది ఎక్కువ వెయిట్ గెయిన్ చేయడం వల్ల దాన్ని ఒబిసిటీ అంటారు అనమాట.
ఓకే, అయితే చూద్దాం. ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అంటే ప్రోటీన్ ఫుడ్, దాల్. ఓకే, ప్రోటీన్ దేనిలో ఉంటుంది? ఎగ్లో ఉంటుంది, డాల్లో ఉంటుంది. అలా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని ఇప్పుడు తీసుకున్న న్యూట్రిషన్లో ప్రోటీన్ కానీ లేకపోయింది అనుకోండి, ఇక్కడ అనుకున్నాం కదా, ఈటింగ్ ఆఫ్ ద ఫుడ్ డస్ నాట్ హ్యావ్ 1 or more than 1 న్యూట్రియంట్. ఆ న్యూట్రియంట్ ప్రోటీన్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అవుతుంది. దానివల్ల వచ్చే డిసీజ్ ఏంటి? క్వాషియార్కర్. క్వాషియార్కర్ డిసీజ్ తాలూకా సిమ్టమ్ ఏంటంటే ఇంట్రాసెల్యులర్ సెల్స్ మధ్యనే స్పేస్ ఉంటుంది, దాన్ని ఇంట్రాసెల్యులర్ స్పేస్ అంటారు. దానిలో ఏంటంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అంటే సెల్కి మధ్యన ఉన్న స్పేస్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అంటారు. ఆ స్పేస్లో వాటర్ అక్యుములేట్ అయిపోవడం, డయేరియా ఇవన్నీ రావడం, నెక్స్ట్ ఏంటంటే బాగా వీక్ అయిపోవడం, ఇవన్నీ కూడా క్వాషియార్కర్ తాలూకా సిమ్టమ్స్. నెక్స్ట్ ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్, మెరాస్మస్. ఇప్పుడు మదర్ ఉన్నది, మదర్కి ఫస్ట్ బేబీ జన్మించింది, తర్వాత నెక్స్ట్ డే వెంటనే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ వల్ల నెక్స్ట్ బేబీ జన్మించింది అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉండకపోవడం వల్ల వాళ్ళిద్దరికి ఫుడ్ అనేది సప్లై సరిగా ఉండదు, అది మాల్ న్యూట్రిషన్ కింద వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మెరాస్మస్ అన్నమాట. ఓకే, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్ అది కూడా ఎగ్జాంపుల్ అనమాట మెరాస్మస్కి. నెక్స్ట్ ఒబిసిటీ చెప్పాను కదా, మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ దానికన్నా ఎక్కువ క్యాలరీస్ మనం ఫుడ్ గెయిన్ తీసుకున్నాం అనుకోండి, వెయిట్ గెయిన్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఒబిసిటీ. దీస్ ఆర్ ఆల్ ద మాల్ న్యూట్రిషన్ టైప్స్: క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. నెక్స్ట్ ఒబిసిటీ. ఇవి 4 మెన్షన్ చేయాలి. ఓన్లీ క్వాషియార్కర్, మెరాస్మస్ అని రాసికుండా ఇవి మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ రాసి వాటికి దేనికి ఎగ్జాంపుల్ అది మెన్షన్ చేసుకోవాలి. ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్కి అయితే క్వాషియార్కర్, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్కి అయితే మెరాస్మస్. ఓకే, క్లాస్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను నేను. స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్స్ పోస్ట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. మనం ప్రీవియస్ టాపిక్లో మాల్ న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు విటమిన్స్, వాటి క్లాసిఫికేషను, వాటి యొక్క కెమికల్ నేమ్స్, వాటి వల్ల అవి లోపిస్తే వచ్చే డిసీజెస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, విటమిన్స్ అనేవి యాక్చువల్గా ఏంటంటే అవి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్, మైక్రో న్యూట్రియంట్స్. ఇట్ విల్ యూజ్ఫుల్ ఫర్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ టు అవర్ బాడీ. ఓకే, విటమిన్స్ అనేవి క్లాసిఫై చేస్తే టూ పార్ట్స్ కింద క్లాసిఫై చేస్తున్నారు: వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమొస్తాయంటే బి కాంప్లెక్స్, అంటే బిలో ఉన్న విటమిన్స్ అన్ని కలిపి బి కాంప్లెక్స్ అంటాము. సి విటమిన్ ఒకటి, ఈ రెండు కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఈ విటమిన్స్ అనేవి వాటర్లో కరుగుతాయి. నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏడిఈకి, ఈ ఏడిఈకే విటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్, ఈ కొవ్వుల్లో మాత్రమే కరుగుతాయి విటమిన్స్. చాలా ఇంపార్టెంట్. బిట్స్లో అడుగుతాడు వాట్ ఆర్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పేసి ఆప్షన్స్ అడుగుతాడు, ఏబిసిడీలో కన్ఫ్యూజ్ చేస్తాడు. చూసుకోండి బాగా. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయితే ఏడిఈకే, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయితే బి కాంప్లెక్స్ అంటే సి విటమిన్స్. ఓకే, బి కాంప్లెక్స్లో ఏ విటమిన్స్ వస్తాయి, సి విటమిన్ ఏంటి, దాని యొక్క రసాయన నామాలు ఏంటి, అవి విటమిన్స్ లోపిస్తూ వచ్చే డిసీజెస్ ఏంటి అనేవి మనం చూద్దాం. ఇప్పుడు B1 విటమిన్ యొక్క రసాయన నామం, కెమికల్ నేమ్ ఏంటంటే థయామిన్. ఇది లోపిస్తే వచ్చే డిసీజ్ బెరిబెరి. ఓకే, B2 రెబోఫ్లవిన్, ఇది లోపిస్తే బెరిబెరి. ఇది B2 అంటే ఏంటి? B2 రెబోఫ్లవిన్, ఇది లోపిస్తే వచ్చే వ్యాధి గ్లాసైటిస్. ఓకే, నెక్స్ట్ B3 విటమిన్ నియాసిన్, ఇది లోపిస్తే వచ్చే వ్యాధి పెల్లాగ్రా. నెక్స్ట్ B6 విటమిన్ రెబోఫ్లవిన్, B6 కదా, పైరిడాక్సిన్, దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే ఎనీమియా. B12 సైనాకోబాలమిన్, ఇది లోపిస్తే వచ్చే వ్యాధి పెర్నిషియస్ ఎనీమియా. ఎనీమియా అంటే ఇది హానికర రక్తహీనత, ఇది నార్మల్ రక్తహీనత. B12 అయితే పెర్నిషియస్ ఎనీమియా, హానికర రక్తహీనత. నెక్స్ట్ విటమిన్ సి లోపించడం వల్ల వచ్చే డిసీజ్ స్కర్వీ, దీని రసాయన నామం యాస్కార్బిక్ యాసిడ్. ఓకే, దీస్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్స్. అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడిఈకే. ఏ విటమిన్, దాని యొక్క రసాయన నామం ఏంటంటే కెమికల్ నేము రెటినాల్.
ఇది లోపిస్తే ఏమొస్తుందంటే నైట్ బ్లైండ్నెస్, ఐ డిసీజెస్, స్కిన్ డిసీజెస్ వస్తాయి ఏ విటమిన్ కానీ లోపిస్తే. క్యారెట్ అది తీసుకోమని చెప్తాం కదా. నెక్స్ట్ డి విటమిన్ కాల్సిఫెరాల్, ఇది లోపిస్తే వచ్చే వ్యాధి రికెట్స్, ఎముకలు గట్టిదనం కోల్పోవడం, ఎముకలకు వచ్చే డిసీజెస్ని రికెట్స్ అంటారు. నెక్స్ట్ విటమిన్ ఈ టోకోఫెరాల్, ఫెర్టిలిటీ డిజార్డర్స్, మేల్ ఫీమేల్. విటమిన్ ఏ లోపిస్తే వచ్చేది ఫెర్టిలిటీ డిజార్డర్స్. నెక్స్ట్ విటమిన్ కే వల్ల బ్లడ్ క్లాట్ అవుతుంది, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ, బ్లడ్ క్లాట్ అవ్వకపోవడం కానీ. కే విటమిన్, ఫిల్లోక్వినోన్, ఇవి రసాయన నామాలు, అవి లోపిస్తే వచ్చే వ్యాధులు. చాలా ఇంపార్టెంట్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. నెక్స్ట్ విటమిన్ కే, ఫిల్లోక్వినోన్, ఇది లోపిస్తే ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ అవ్వదు, బ్లడ్ క్లాట్ అవ్వకపోవడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివన్నీ డిసీజెస్ అనేవి ఫిల్లోక్వినోన్ అనేవి. అంటే కే విటమిన్ తాలూకు రసాయన నామం, కెమికల్ ఏమో ఫిల్లోక్వినోన్. ఇది లోపిస్తూ వచ్చే డిసీజ్ బ్లడ్ క్లాట్ అనమాట. బ్లడ్ క్లాట్ అవ్వదు. నెక్స్ట్ ఓవర్ బ్లీడింగ్ ఇలాంటివి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఒకదాని కూడా రాసిస్తుంటాం, కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ అండ్ సి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏడిఈకే. మనం ఏం నేర్చుకున్నామంటే ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బి కాంప్లెక్స్లో ఏం వస్తాయి, వాటి యొక్క రసాయన నామాలు. నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లో ఏ విటమిన్లు వస్తాయి, వాటి రసాయన నామాలు, డిసీజెస్ నేర్చుకున్నాం. మనం రెండింటిలో ఒకటి గుర్తుపెట్టుకున్నా చాలు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బి కాంప్లెక్స్ సి కదా, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకుంటే మిగతా ఫ్యాట్ సాల్యుబుల్ కింద వచ్చేస్తుంది. సింపుల్. ఓకే, క్లాస్ అర్థమైంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి. డౌట్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దీంతో మనకి న్యూట్రిషన్ లెసన్ కంప్లీట్ అయ్యింది. క్లాస్ అర్థమైంది కదా. క్లాసు ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లోనే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.